ఈరోజు మనం డయాబెటిక్ రెటినోపతి గురించి వివరంగా మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటో పూర్తిగా వివరిస్తారా? డయాబెటిక్ రెటినోపతి అనేది కంటి లోపల రెటీనాకు సంబంధించిన వ్యాధి. ఎప్పుడైతే షుగర్ కంటి పొరపైన ప్రభావం చూపుతుందో అప్పుడు చూపు తగ్గడం మొదలవుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల చూపు పూర్తిగా పోతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలు దెబ్బతింటాయి. అలా కంటి లోపల రెటీనాపై ఉన్న రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. అప్పుడు రెటీనాపైన ఉన్న రక్తనాళాల నుంచి బ్లడ్, లిపిడ్, ప్రోటీన్ లీక్ అవడం జరుగుతుంది. ఇవి రెటీనా పైన పేరుకొని అక్కడ వాపు రావటం వల్ల చూపు మందగిస్తుంది. అడ్వాన్స్ స్టేజిలో ఈ షుగర్ వ్యాధి రక్తనాళాలను పూర్తిగా బ్లాక్ చేస్తుంది. దానివలన రక్తనాళాలలో ప్రసరణ ఆగిపోయి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై తగ్గిపోవటం వల్ల అక్కడ వెజెఫ్ అనే ప్రోటీన్ లీక్ అవుతుంది. వెజెఫ్ ప్రోటీన్ లీక్ అవటం వల్ల రెటీనాపై కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. అయితే ఆ కొత్త రక్తనాళాల వల్ల రెటీనాకు మరింత నష్టం జరుగుతుంది. ఎందుకంటే కొత్త రక్తనాళాలు చాలా లేతగా, డెలికేట్గా ఉంటాయి. అవి ఒత్తిడి తట్టుకోలేక తెగిపోయి కంట్లో రక్తస్రావం జరుగుతుంది. అలా రక్తస్రావం ఎక్కువయ్యి కంటి చూపు పూర్తిగా పోతుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో రక్తనాళాలు అసలు పనిచేయకుండా పోతాయి. దాంతో రెటీనా కుంచుకుపోయి రెటీనా డిటాచ్మెంట్ అవుతుంది. దీని కారణంగా పేషెంట్ పూర్తిగా అంధత్వం బారిన పడతాడు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండగా కూడా కంటిచూపు బాగానే ఉంది కదా అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడైతే కంటిచూపు మందగిస్తుందో అప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ అప్పటికే కంటికి జరగకూడని నష్టం జరిగిపోతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి రెటీనా చెకప్ చేయించుకోవాలి.